631. Question number is this one, 631. So the metal which does not displace hydrogen from dilute hydrochloric acid. సో డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుంచి హైడ్రోజన్ని రిప్లేస్ చేసే నేచర్ ఏ మెటల్కి ఉండదు? హైడ్రోజన్ కంటే తక్కువ రియాక్టివిటీ ఉన్న వాటికి ఉండదు. హైడ్రోజన్ కంటే తక్కువ రియాక్టివిటీ దేనికి ఉన్నది? కా, మే, సి, ఆ, ప్లాటి. వీటికి హైడ్రోజన్ కంటే తక్కువ రియాక్టివిటీ ఉన్నది. హైడ్రోజన్ కంటే తక్కువ రియాక్టివిటీ ఉన్నది. కాబట్టి ఇవి రిప్లేస్ చేయవు, హైడ్రోజన్ని రిప్లేస్ చేయవు, హైడ్రోజన్ రిప్లేస్ చేయవు. కాబట్టి ఏముంది ఇందులో? మన దానిలో కాపర్ ఉంది. ఈ అన్ని మెటల్స్ కూడా హైడ్రోజన్ను రీప్లేస్ చేయవు, అంటే డైల్యూట్ యాసిడ్స్ నుంచి హైడ్రోజన్ను రిలీజ్ చేయవు. నెక్స్ట్ క్వశ్చన్ 632 క్వశ్చన్ ఇది. 632. జనరల్లీ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ మెటల్స్ బై. మెటల్ ఆక్సైడ్ని మెటల్గా ఏ ప్రాసెస్ ద్వారా కన్వర్ట్ చేస్తాము? ఇందులో ఉన్న ఆక్సిజన్ తీసేయాలి. ఆక్సిజన్ని తీసేయడాన్ని ఏమంటారు? రిడక్షన్ అంటారు. ఆక్సిజన్ తీసేయడాన్ని ఏమంటారు? రిడక్షన్ అంటారు. ఆక్సిజన్ తీసివేయడానికి రిడక్షన్ అంటారు. కాబట్టి మన ఆన్సర్ ఏది? రిడక్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రిడక్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 633 క్వశ్చన్. సో ద రెడ్యూసింగ్ ఏజెంట్ యూజ్డ్ టు జాయిన్ రైలింగ్ ఆఫ్ రైల్వే ట్రాక్స్ ఈజ్. రైలింగ్ ఆఫ్ రైల్వే ట్రాక్స్లో రెడ్యూసింగ్ ఏజెంట్గా దేన్ని యూజ్ చేస్తారు? రైలింగ్ ఆఫ్ రైల్వే ట్రాక్స్ అంటే ఏంటిది? రైలు పట్టాలు ఏవైతే ఉంటాయో విరిగిన రైలు పట్టాలను అతికే ప్రాసెస్ లోపల దేన్ని యూజ్ చేస్తాం అంటున్నాడు. విరిగిన రైలు పట్టాలను అతకడానికి యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి? థెర్మిట్ ప్రాసెస్. థెర్మిట్ ప్రాసెస్లో ఏం చేస్తారు? Fe2O3ని అల్యూమినియం పౌడర్ తోటి కలిపి బేరియం పెరాక్సైడ్ సమక్షంలో హీట్ చేస్తే ఎక్కువ టెంపరేచర్ రిలీజ్ అవుతుంది. ఆ ఎక్కువ టెంపరేచర్ రిలీజ్ అయితే అప్పుడు ఈ Fe2O3 నుంచి Feని అల్యూమినియం రీప్లేస్ చేస్తుంది. Al2O3 ప్లస్ Feగా మారుతుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి కాబట్టి వచ్చే ఐరన్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. కాబట్టి ఇది ఇందులో పోసి అతికియడం జరుగుతుంది. ఇందులో పోసి ఏం చేస్తారు? అతికించడం జరుగుతుంది. సో దీన్ని రైల్వే ట్రాక్స్ని అతికించడానికి యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో రెడ్యూసింగ్ ఏజెంట్గా ఏది పనిచేసింది? అల్యూమినియం పనిచేసింది. రెడ్యూసింగ్ ఏజెంట్గా ఏది పనిచేసింది? అల్యూమినియం పనిచేయడం జరిగింది. 534. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఏ రోస్టింగ్ ప్రాసెస్? రోస్టింగ్ అంటే ఏంటి? రోస్టింగ్ అని దేన్ని అనడం జరుగుతుంది? దేనిని అనడం జరుగుతుందో చెప్పండి. రోస్టింగ్ ప్రాసెస్ అని. సో రోస్టింగ్ అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ సమక్షంలో వేడి చేయడాన్ని, హీట్ చేయడాన్ని రోస్టింగ్ అంటారు. ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లేకుండా హీట్ చేయడాన్ని క్యాల్సినేషన్ అంటారు. ఆక్సిజన్ సమక్షంలో హీట్ చేయడాన్ని ఏమంటారు? రోస్టింగ్ అంటారు. ఆక్సిజన్ లేకుండా హీట్ చేసే ప్రాసెస్ని ఏమంటారు? క్యాల్సినేషన్ అంటారు. ఇక్కడ ఆక్సిజన్ సమక్షంలో హీట్ చేసే ప్రాసెస్ ఏంటి? రోస్టింగ్ ప్రాసెస్. ఆక్సిజన్ సమక్షంలో హీట్ చేసే ప్రాసెస్ ఏంటి? రోస్టింగ్ ప్రాసెస్. ఇది రోస్టింగ్ ప్రాసెస్. లెడ్ సల్ఫైడ్ని ఆక్సిజన్తో హీట్ చేస్తే మనకేమొస్తుంది? లెడ్ ఆక్సైడ్ వస్తుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారు? రోస్టింగ్ ప్రాసెస్ అంటారు. 535. In which of the following furnaces can the highest temperature be achieved? సో ఇందులోపల ఎక్కువ టెంపరేచర్ను ఏ విధానం ద్వారా మనం పొందడం జరుగుతుంది? ఎక్కువ టెంపరేచర్ని ఏ విధానం ద్వారా పొందుతారు? అంటే బ్లాస్ట్ ఫర్నెసా, రివర్బరేటరీ ఫర్నెసా, ఓపెన్ హార్ట్ ఆఫ్ ఎలక్ట్రికా? ఎందులో ఎక్కువ టెంపరేచర్ రావడం జరుగుతుందంటే ఓపెన్ హార్ట్ ఫర్నెస్లో ఎక్కువ టెంపరేచర్ వస్తుంది. ఎందుకు ఎక్కువ టెంపరేచర్ వస్తుందంటే ఓపెన్ హార్ట్ ఫర్నెస్ లోపల ఈ విధంగా ఉంటుంది ఫర్నెస్. దీన్ని హీట్ చేస్తే ఈ టెంపరేచర్ దీని దాకా ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఏమవుతుంది? జనరల్గా పొగల రూపంలో పైకి పోతుంది కదా. పైకి పోతున్నప్పుడు మళ్ళీ దీన్ని దాకి మళ్ళీ కిందికే వస్తుంది. కాబట్టి ఇది 2 times మళ్ళీ హీట్ అవుతుంది ఇందులో. కాబట్టి ఎక్కువ టెంపరేచర్కు హీట్ అవుతుంది. అది ఓపెన్ హార్ట్ ఫర్నెస్. బ్లాస్ట్ ఫర్నెస్లో ఏమో పొడుగైన గొట్టం ఉంటుంది. కాబట్టి అటు గ్యాస్ బయటకే, వేడి గ్యాసులు పైనకే వెళ్ళిపోతాయి. సో ఇలా ఓపెన్ హార్ట్ ఫర్నెస్ అనేది ఎక్కువ టెంపరేచర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది.